హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఒక లక్కీ గేమ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. దానికి రిక్వైర్మెంట్స్ వచ్చేసి కొన్ని ఇలాగా సర్కిల్ షేప్లో అయితే కొన్ని ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు పేపర్స్నైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్లిటర్ షీట్స్ అయినా. నేనైతే ఒక 4 కలర్స్ అయితే తీసుకున్నాను. ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. సో ఏదో ఒక ఆర్డర్లో అయితే ప్లేస్ చేసుకోవచ్చు మనం ఇలాగా ఒక స్ట్రైట్ లైన్లో. అండ్ సేమ్ ఏ కలర్స్ అయితే అక్కడ తీసుకున్నా అయ్యే సేమ్ టూ కలర్స్ అనేవి నేను ఇలా బౌల్లో అయితే ఇంకా వేసాను ఫ్రెండ్స్. సో రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక 8 గ్లాసెస్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇదేంటంటే ఒక్కొక్క షేప్ అనేది మనం ఇలా గ్లాసెస్ కింద అయితే ప్లేస్ చేసి షఫిల్ చేసి మన పార్టిసిపెంట్స్కి అయితే ఇవ్వాలి, ఎవరైతే గేమ్ ఆడిపిస్తున్నారో వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి సర్కిల్ని వచ్చేసి ఇలా కిందన గ్లాసెస్ కిందన అయితే పెడతాం. సో షఫుల్ చేశాక పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ కలర్స్ దగ్గర అయితే 2 గ్లాసెస్ అనేవి ప్లేస్ చేయాలి. సో వాళ్ళకి మ్యాచ్ అయితే పాయింట్స్ వస్తాయి. సో మ్యాచ్ అవ్వకపోతే పాయింట్స్ అనేవి రావన్నమాట. సో ఏదో ఒక 2 గ్లాసెస్ అయితే ప్రతి కలర్ దగ్గర ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు గేమ్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఎవరైతే గేమ్స్ని అయితే ఆడిస్తున్నారో సో వాళ్ళే చేయాలి, హోస్ట్ ఎవరైతే ఉంటారో. సో వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇలా పెట్టేసి వాళ్ళకి షఫుల్ చేసి అయితే పార్టిసిపెంట్స్కి అయితే ఇవ్వాలి ఇలాగా. సో ఇలా పెట్టేసిన వెంటనే మనం అయితే బాగా షఫుల్ చేయాలి దాన్ని, ఆ గ్లాసెస్ అన్నిటిని షఫుల్ చేసి అప్పుడే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలాగ స్లోగా షఫుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సో బయటికి రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి టైం లిమిట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక లక్ గేమ్ అనమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగ ఒకటి ఇలాగ షఫుల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి పార్టిసిపెంట్స్కి ఇచ్చి సో ఇలాగ ఆర్డర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఆర్డర్లో ఇలాగా. అండ్ మీ ఇష్టం, మీకు ఎలా కనిపిస్తే అలా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక లక్కీ గేమ్. సో మీకు దీనికి ఆర్డర్ ఏం లేదు, మీకు ఇది ఒక లక్ కాబట్టి సో ఎలాగైనా పెట్టచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇలా రెడ్ దగ్గర అయితే పెట్టాను 2 గెస్ చేసి. అండ్ నెక్స్ట్ గ్రీన్ దగ్గర అయితే ఒక 2 పెట్టాను ఏదో గెస్ చేసి. అండ్ ఇక్కడ బ్లూ దగ్గర అయితే 2 అండ్ లాస్ట్లో ఎల్లోలో పెట్టాను. సో చూద్దాం ఎన్ని పాయింట్స్ వస్తాయి నాకు. ఇప్పుడు ఒకటి చెక్ చేసుకోవాలి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ దగ్గర ఉన్నవి అయితే చూద్దాం ఎన్ని వచ్చాయో. మనకు ఏమైనా మ్యాచ్ అయితే మనకు పాయింట్స్ వస్తాయి, లేకపోతే రావు. సేమ్ రెడ్ కలర్ అయితేనే ఉండాలి ఫస్ట్ దాంట్లో. సో కౌంట్కి వచ్చాయని బౌల్స్లో వేసుకుంటా. సో బ్లూ వచ్చింది, సెకండ్ది బ్లూ వచ్చింది, సో నో మ్యాచ్ కదా. అండ్ రెడ్, గ్రీన్ వచ్చింది, గ్రీన్ దగ్గర గ్రీన్ వచ్చింది కాబట్టి ఇది మ్యాచ్ అయింది నాకు లక్కీగా. సో ఒక పాయింట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రెడ్ వచ్చింది అండ్ ఎల్లో వచ్చింది, 2 మ్యాచ్ అవ్వలేదు, సో ఆ 2 పాయింట్స్ ఉండవు. అండ్ ఎల్లో ఒకటి వచ్చింది లాస్ట్లో, సో అదొక పాయింట్ ఉంది. సో అది నేను కౌంట్కి చేస్తాను. ఇది ఇలాగా లక్కీ గేమ్ ఫ్రెండ్స్. సో నాకు 2 అయితే నేను గెస్ చేసి పెట్టాను కాబట్టి నాకు వచ్చేసి 2 పాయింట్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.